పక్షవాతం లేదా బ్రెయిన్ స్ట్రోక్ వచ్చినప్పుడు మామూలుగా పేషెంట్కి చెక్ చేస్తే చాలాసార్లు బీపీ చాలా హై వచ్చింది అనమాట. 180, 200 అట్లా ఉంటుందన్నమాట. సో చాలాసార్లు దగ్గరలో ప్రాక్టీషనర్స్కి చూపిస్తే ఏమనుకుంటారు అంటే బీపీ హై అయింది కదా, అందువల్ల పక్షవాతం వచ్చిందేమో అనుకొని వెంటనే బీపీని తగ్గించడం స్టార్ట్ చేస్తారు. కానీ ఇది చాలా తప్పు. ఎందుకంటే మామూలుగా బ్రెయిన్కి సర్క్యులేషన్ ఆక్సిజన్ అందేటప్పుడు ఎక్కడైనా క్లాట్ ఫామ్ అయినప్పుడు పక్షవాతం వచ్చింది. ఆ టైంలో బ్రెయిన్ ఏం చేసిద్ది అంటే దానికి బ్లడ్ సర్క్యులేషన్ అందట్లేదు అని చెప్పేసి బీపీని ప్రొటెక్టివ్గా పెంచుకుండిద్ది, సర్క్యులేషన్ అందాలి అని. అట్లాంటప్పుడు మామూలుగా హాస్పిటల్కి స్ట్రోక్ పేషెంట్ వచ్చి బ్రెయిన్లో క్లాట్ ఉందన్నా సరే బీపీ అరౌండ్ 200, 180 అట్లా ఉన్నా కూడా తగ్గించాం. 200 దాటితేనే మనం బీపీ తగ్గించడానికి ట్రై చేస్తాం అనమాట. ఎందుకంటే సడన్గా బీపీ తగ్గిస్తే స్ట్రోక్ పక్షవాతం ఇంకా పెరిగే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. కాబట్టి ఎప్పుడైనా సరే స్ట్రోక్ వస్తే వెంటనే బీపీ తగ్గించడం అనేది అవుట్ సైడ్ ద హాస్పిటల్ అంత మంచి ఐడియా కాదు.